పెద్దలు పెద్దపల్లి పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఈ వేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు ప్రదీప్ కుమార్ గారికి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులైనటువంటి రఘునాథ్ గారికి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులైనటువంటి సునీల్ రెడ్డి గారికి, జాతీయ నాయకులైనటువంటి ఎస్సీ మోర్చా మా అన్నగారు ఎస్ కుమార్ గారికి, మన యొక్క సిట్టింగ్ ఎంపీ ఇందాక మాట్లాడినటువంటి వెంకటేష్ నేత గారికి, ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ सीनियर्स, आ తర్వాత सभी मेरे भाई और बहन और मीडिया सभी लोगों को मेरे तरफ से आप लोगों को अभिनंदन, पूरी तरफ से नमस्कार, जय श्री राम। ఈ రోజు మిత్రులారా, ఈ ధర్మ యుద్ధంలో अपना ऑल इंडिया का प्रेसिडेंट नरेंद्र मोदी साहब का एक साथी देश को चलाने वाला पार्टी का सबसे बड़ा नेता अपने पास में ये उनका आगमन हुआ है। उनको मैं पूरी तरफ से दिल से मैं स्वागत करता हूँ और उनका नेतृत्व पूरी तरफ से देश के लिए और बहुत बहुत शुभ के साथ में 25 साल से चल रहा है, मैं आप लोगों को बता देता हूँ। అయితే మిత్రులారా, ఈ పెద్దపల్లి పార్లమెంటులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉన్నది। ఈ పెద్దపల్లి పార్లమెంటు గడ్డ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అడ్డ పెద్దపల్లి గడ్డ। కానీ ఈ పెద్దపల్లి పార్లమెంటులో నాన్ లోకల్ అయినటువంటి ప్రాంతేతరుడు, ఒక వలసవాది 40 సంవత్సరాల నుండి వివేక్ వెంకట స్వామి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఈ ప్రాంత ప్రజలని ఓట్లు తీసుకొని ఓట్ల ద్వారా అతని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇతర రాష్ట్రాలలో ఇండస్ట్రీస్ కడుతున్నాడు। మిత్రులారా, ఈ పెద్దపల్లి పార్లమెంటుని అభివృద్ధి చేసిండా అంటే అభివృద్ధి చేసేది లేదు, అభివృద్ధికైన కుటుంబము వ్యతిరేకం। కాబట్టి మిత్రులారా, ఈ యొక్క దేశంలో పవిత్రమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల నుండి భారతదేశాన్ని పరిపాలిస్తే దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు ఆయన ఒక సేవకునిగా, నాయకునిగా మారి దేశము నాది, నేను దేశభక్తి కోసం బ్రతుకుతున్నా, దేశ అభివృద్ధి నా యొక్క ఆలోచన అనే అటువంటి భావజాలంతో నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల నుండి దేశాన్ని పరిపాలిస్తున్నాడు। కానీ మిత్రులారా, పెద్దపల్లి పార్లమెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సన్నాసులు, కాంగ్రెస్ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ యొక్క ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ దేశాన్ని 54 సంవత్సరాలు పరిపాలించి ఈ దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయలేదు। కానీ నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడో, పరమ పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు। అదే ఇవాళ దేశం వేగవంతమైనటువంటి అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పక తప్పదు మిత్రులారా। ఇదంతా చూసిన తర్వాత కాంగ్రెస్ సన్నాసులు ఏమంటున్నారు? బీజేపీ పార్టీ అయితే రిజర్వేషన్స్ బంద్ చేస్తారట, రాజ్యాంగం అనేది తీసేస్తారట అని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని కల్లిబొల్లి మాటలు చెప్పి వీళ్ళని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు। నేను అడుగుతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు ప్రశ్నించాలి। పరమ పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిస్తే ఆ రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడించింది మిత్రులారా। అంతేకాదు ఒకసారి నాగ్పూర్ నుంచి రెండోసారి
బొంబాయి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించి. అంతేకాదు మిత్రులారా, ఈరోజు మహిళా రిజర్వేషన్ 54 సంవత్సరాలు కానీ మహిళా రిజర్వేషన్ను ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో పుట్టిన నా సోదరిమణుల కోసం, నా బిడ్డల కోసం ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇవాళ మహిళా రిజర్వేషన్ తీసుకొస్తే భారతదేశంలో ఉన్న నా మహిళా సోదరులు ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక శక్తిగా మారి ఇవాళ మహిళా లోకం ముందుకు పోతున్నది. అంతేకాదు మిత్రులారా, దేశం కోసం మోదీ కావాలి, మోదీ కోసం దేశం ప్రజలు కావాలని ఇవాళ నాటువంటి ఒక అంబేద్కర్ ఆలోచన ఇవాళ ఉండి మేము అంబేద్కర్ ఆలోచన భీమ్ శక్తి, శివశక్తి, బహుజన్ శక్తి. బహుజన్ శక్తి అంటే బీసీలు, శివశక్తి అంటే మన యొక్క దేశంలో మన అయ్యగారులు, దళిత శక్తి, భీమ్ శక్తి, అన్ని శక్తులను కలిపి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మిత్రులారా, ఈ దేశం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల కోసం ఇవాళ నరేంద్ర మోదీ గారు పోతున్నాడు. కాబట్టి ఇవాళ పెద్దపల్లి కోసం, పెద్దపల్లి ప్రజల కోసం ఈరోజు నన్ను ముందు పెట్టిండు, నన్ను ఆశీర్వదించడానికి మన యొక్క నరేంద్ర మోదీ గారి తరఫున పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నచ్చిండ్రు. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఈ కుటుంబ పాలనని అంతం చేయాలి. కుటుంబ పాలనని అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యము కాపాడాలంటే ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలని ఎవరు కోరుకుంటున్నారు? ప్రజల గెలుపు జరగాలని నరేంద్ర మోదీ గారు కోరుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. కానీ ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి లక్షల కోట్లు పెట్టి మేము గెలవాలని ఇవాళ కాంగ్రెస్ కోరుకుంటున్నారు. కాబట్టి మిత్రులారా, 60 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ పెద్దపల్లి పట్టణాన్ని, ఈ పెద్దపల్లి పార్లమెంటుని నేను 5 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నేను ఉంటా కాబట్టి ఖచ్చితంగా నేను 100% నేను అభివృద్ధి చేసి చూపిస్తా. అంతేకాదు మిత్రులారా, పెద్దపల్లి పార్లమెంటులో నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా. 5 నియోజకవర్గాలలో సింగరేణి ఉన్నది. సింగరేణిలో కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ నేను రియంబర్స్మెంట్ చేయిస్తా. అదొకటి. అంతేకాదు మిత్రులారా, ఈరోజు సింగరేణి కార్మికుల పిల్లల కోసం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా. అంతేకాదు మిత్రులారా, ఈరోజు పెద్దపల్లి పట్టణంలో, పెద్దపల్లి ప్రాంతము పూర్తి స్థాయిలో ఈ యొక్క డెవలప్మెంట్కు నోచుకోలేకుండా పోయింది. ఇలా పెద్దపల్లి ప్రాంతాన్ని రింగ్ రోడ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్ తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకుందాం. అంతేకాదు మిత్రులారా, పెద్దపల్లి పార్లమెంటులో 5 సంవత్సరాలలో నేను విద్యావంతులైనటువంటి అందరి ముందు పెడుతున్నా. నేను ఖచ్చితంగా ఏదైతే నవోదయ కాలేజీలు కానీ, మీకు సెంట్రల్ స్కూల్స్ కానీ 100% తీసుకుంటా. అంతేకాదు పెద్దపల్లి పార్లమెంట్లో ఏ సమస్య అయితే మనం 50 ఏళ్ళ నుండి వెంటాడుతుందో, అది రైల్వే సమస్య కావచ్చు, అది రహదారుల సమస్య కావచ్చు, అది పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించిన ప్రతి సమస్యని నేను నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఖచ్చితమైనటువంటి ఆలోచన చేసి అభివృద్ధి చేసి మీ సేవకుడుగా మారుతానని తెలియజేస్తూ 13వ తారీఖు నాడు మీరందరూ తథానాయకులుగా నిలిచి మీరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయించి మోదీ గారిని ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తూ జై